అయ్యో భగవంతుడా, ఇలా లాక్ చేసావేంటి? ఇక్కడేమో ఇన్ని బట్టలున్నాయి. అక్కడ అత్తయ్య వాళ్ళకి తొందరగా వస్తానని మాట ఇచ్చాను. ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంచావేంటయ్యా? ఇలా ఆలోచిస్తూ ఉంటే పని అవ్వదు. ఎలాగోలా పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తానని చెప్పారు. అంటే కాసేపట్లో గెస్ట్లందరూ వచ్చేస్తారు. నాకు కొంచెం టైం పడుతుంది. సిచ్యువేషన్ ఇలా ఉందని ఆయనకి చెప్పడం మంచిదేమో. The number you are trying to call is currently not reachable. నాట్ రీచబులా? ఫోన్ కూడా కలవడం లేదంటే ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్యకి కాల్ వద్దొద్దు. ఆల్రెడీ వాళ్ళు హడావిడిలో ఉండుంటారు. ఇప్పుడు నేను రావడం లేట్ అవుతుందని చెప్తే కంగారు పడిపోతారు. ఇంకొకసారి ఆయనకి ట్రై చేస్తాను. The number you are trying to call is currently not reachable. ఇదేంటి అసలు కలవట్లేదు? వేరే దారి లేదు లక్ష్మి. త్వరగా నువ్వే కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. టైం అయిపోతుంది. త్వరగా వస్తానని చెప్పి లక్ష్మి ఇంకా రాలేదేంటి? అయ్యో, అన్నయ్య వాళ్ళు వచ్చే టైం అయిపోయింది. నేనే చేస్తాను. అబ్బా, ఇంత పని నేనొక్కదాన్నే చేస్తున్నాను. నా కూతుళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? త్రిపుర, సింధు ఎక్కడున్నారే? కాస్త కిచెన్లోకి వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చు కదా. ఒక్కదాన్ని చేసుకుంటుంటే చూస్తూ ఉంటారు. రండి. ఏ త్రిపుర, సింధు ఎక్కడున్నారే? ఏంటమ్మా? ఏంటంటావేంటి? ఇక్కడ నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను కదా, కనీసం హెల్ప్ చేయాలనిపించదా మీకు? మేమెందుకు చేయాలి? నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తా, కాంటినెంటల్ స్టైల్లో చేస్తానని చెప్పి బిల్డప్ ఇచ్చింది కదా. ఎక్కడ ఆవిడతో చేయించుకో. తనొస్తే మీ హెల్ప్ ఎందుకు అడుగుతానే? పాపం ఏం పని పడిందో ఏంటో. తను వచ్చాక చేస్తుంది గాని ఇప్పుడు మీరు కాస్త హెల్ప్ చేయండి. నీ కోడల్ని మాత్రం వెనకేసుకుని రామ్మా. అసలు ఈ పనులన్నీ తను కాకుండా ఇంకెవరు చేస్తారు? అదేదో హోటల్ నుంచి తెప్పిస్తానని చెప్పావు కదా, అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు మమ్మల్ని ఇరికిస్తుందా? నువ్వు ఏం పని చేసావక్క? అనవసరంగా వాదిస్తావంతే. నేనైతే చేయనే. కావాలంటే తనొచ్చాక చేసుకుంటుంది, లేదంటే మీ ప్రేమైన వదినికి నువ్వు హెల్ప్ చేసుకో. నాకైతే తను కావాలని ఇదంతా చేస్తుందనిపిస్తుంది. తనని సపోర్ట్ చేయడం కూడా ఇంట్లో చాలా ఎక్కువైంది. అయినా వచ్చిన వాళ్ళకి ఇన్ని మర్యాదలు ఎందుకు చేయాలి? వాళ్ళేవైనా రాజవంశీకులా మనల్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి? హేయ్, చేస్తే పంచేయ్, లేదంటే నోరు మూసుకొని వెళ్ళి రూమ్లో కూర్చో. అంతేగాని నోటుకొచ్చిందల్లా వాగకు. ఉన్నది చెప్తే ఉలికెక్కువట. నిజం చెప్తే ఎవరు నమ్మరు కదా. అనుభవించినప్పుడు మీకే అర్థమవుతుంది. ఉన్నది చెప్తే ఉలికెక్కువట. నిజం చెప్తే ఎవరు నమ్మరు కదా. అనుభవించినప్పుడు మీకే అర్థమవుతుంది. అదంతే లేవే, దాని మాటలేం పట్టించుకోకు. ఇదిగో ఈ పప్పు తీసుకెళ్ళి కుక్కర్లో వేసి విజిల్ పెట్టు పో. ఈలోగా నేను రసం చేస్తా. ఎన్ని వెరైటీలున్నా సరే మీ మావయ్యకి నేను పెట్టే రసం అంటే చాలా ఇష్టం. అది లేకుండా ఆయన అస్సలు భోంచేయరు. నేను రసం పెట్టేస్తాను, నువ్వు వచ్చేయ్. చూడఖిల, ఈ ఇంటి పరిస్థితి నీకు తెలుసు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టి బ్రతకాలి. ఇకపై ఏది కొనాలన్నా 1-2 సార్లు ఆలోచించుకోను. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. పర్లేదు నిఖిల, నీక్కూడా చెప్తున్నాను, అర్థమవుతుంది కదా. నా డబ్బులే అడుగుతుంది. టైంకి ఇవ్వాలని తెలీదా? తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మటుకు మేం గుర్తు చేయాలి మీకు. మీ అక్క ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా చేయలేదు. తనెప్పుడు ఇంటిని ఎలా నడిపించాలని ఆలోచించేది. ఇప్పుడు కూడా తన జీతం డబ్బులు మనకే ఇస్తానంటుంది. కానీ తన డబ్బులు తీసుకోవడం
మనకు మంచిది కాదు. పెళ్ళయిన తర్వాత ఆ ఇంటికి సంబంధం ఉంటుంది, ఈ ఇంటికి చుట్టం మాత్రమే.